ప్రెస్ మీట్కి చేసిన పార్టీ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 15వ తేదీ నుండి మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమల్లోకి వచ్చింది. అంటే నిన్నలేక మొన్న ఈ 2 రోజుల నుంచి మేము చూస్తున్నాం. ఏదైతే ఎస్ఐఆర్ అమలవుతుందో ఈ ప్రభుత్వం దీన్ని చాలా ఫేవర్గా వాడుకుంటుంది. బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ బిఎల్ఏల ఇంట్లోకి పోయి కూర్చొని అక్కడ పోయి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వడం, మ్యాపింగ్ సరిగ్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో చెందిన వాళ్ళు వీళ్ళని చెప్పి వాళ్ళవి మ్యాపింగ్ కాకుండా చూడడం, వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్లు అడిగినా కానీ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎస్ఐఆర్ కానీ ఏదైతే దీన్ని ఆసరగా తీసుకొని వాడుకుంటుందో దీన్ని మానుకోవాలని, ఇది పార్టీలకు అతీతంగా ఎస్ఐఆర్ అనేది పార్టీలకు అతీతంగా చేయాల్సిన పని. కాబట్టి దీంట్లో ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో అది బిఎల్ఓలు కావచ్చు, ఇంకా వేరే ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇది పనికి వచ్చేలా ఎవరైతే పేరు ఉందో 2002లో ఓటర్ లిస్టులో వాళ్ళ తండ్రి పేరు కానీ వాళ్ళ తల్లి పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ అది మ్యాపింగ్ చేసేకి ఏదైతే అవసరం ఉందో అది చూసుకొని తప్పకుండా మ్యాపింగ్ చేసి ఈ ప్రజలకు ఏదైతే ఎస్ఐఆర్లో వాళ్ళ ఓటు పోకుండా చూడాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. టీడీపీ వాళ్ళు ప్రత్యేకంగా ఏదో యాప్ని వాళ్ళు ఏర్పాటు చేసి అది ఏం యాప్ ఏమనేది ఎవరు తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ప్రత్యేకంగా ఏది యాప్ లేదు. వీళ్ళు ప్రత్యేకంగా ఏదో యాప్లో పేర్లు తీసుకొని కొన్ని పేర్లు తీసేలా ఈ పేర్లు పెట్టేలా అని వాళ్ళు చేస్తున్నారే. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము కానివ్వబోమని, ఇలాంటి వాళ్ళు కూడా మానుకోవాలని కూడా వాళ్ళకి ఎంతో మేము చెప్తున్నాం. కాబట్టి ఈ ఎస్ఐఆర్ అమలులో ఈ గది నియోజకవర్గ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత వాళ్ళు పాల్గొని వాళ్ళ ఓటు ఉందో లేదో కనుక్కొని వాళ్ళు తప్పకుండా ఎస్ఐఆర్లో పాల్గొనాలని, మ్యాపింగ్ జరిగేటట్టు చూడాలని, అలాగే మీరు సొంతంగా బిఎల్ఓల దగ్గరికి పోయి ఎన్యూమరేషన్ ఫామ్ అడిగి తీసుకోవాలని కూడా వాళ్ళందరినీ నేను కోరుతున్నాను. ఈ ఎస్ఐఆర్ అనేది ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి మా సొంత బాధ్యత కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా బిఎల్ఏలు ఉన్నారు, వేరే పార్టీల నుంచి కూడా బిఎల్ఏలు ఉన్నారు. బిఎల్ఏల పైన ఆధారపడకుండా ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు, ప్రతి అక్క చెల్లెమ్మ ఎవరైతే 18 ఏళ్ళు నిండినాయో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు యాడ్ చేసుకోవాలని, ఏదైతే వాళ్ళ ఓటు హక్కు ఉందో వాళ్ళ మ్యాపింగ్లో ఉందో లేదో కనుక్కునేట్టుగా వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ బిఎల్ఏల దగ్గర అప్రోచ్ అయ్యి, అదేగాక వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఈ ఆఫీసులో మేము వారం పెట్టినాం. దాంట్లో పొద్దున్నే 9 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు, అంటే దాదాపు 11 గంటలు ఇక్కడ పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూ. మీరు వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చి కనుక్కొని ఏం చేయాలి చేయకూడదు అనేది కనుక్కొని చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ప్రత్యేకంగా ఎవరైతే ఈ కదిరి నియోజకవర్గ ఓటర్లు ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. నేను ఈరోజు మాట్లాడుతున్నాను పార్టీలకు అతీతంగా ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలి. వాళ్ళ ఓటు హక్కు ఉందో లేదో వాళ్ళు కనుక్కొని మ్యాపింగ్ అయిందో లేదో చూసుకోవాలి. అలాగే బిఎల్ఓలకు అడిగి ఎన్యూమరేషన్ తీసుకోవాలి. ఎక్కువ బిఎల్ఏల పైన ఆధారపడి బిఎల్ఏలు ఒకవేళ ఏడో ప్రింటర్ పని మీద బిఎల్ఏ లేరంటే వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు పోయేలా చేసుకోకూడదని కూడా వాళ్ళందరినీ నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం, ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ప్రతి ఒక్క పథకాన్ని అనే ఇది ఎస్ఐఆర్ని ఆసరా తీసుకొని చాలామందికి ఓటర్లు తీసేలా చేస్తున్నారు. అది మానుకోవాలని ప్రజలు కూడా అప్రమత్తమయ్యి వీళ్ళ ఆగడాలు వాళ్ళు చేయకుండా మీరందరూ మీ ఓటు హక్కుని మీకు దక్కేలా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ పార్టీ తరఫున ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, ఓటర్లకు కానీ ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండేలా, వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా
ఈ వారంకి వచ్చి వాళ్ళు కలిసి వాళ్ళు అడిగి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేలా చేయాలని వాళ్ళు మమ్మల్ని ఆదేశించినారు. వాళ్ళ ఆదేశానుసారం మేము వారం తయారు చేసినాం. ప్రతి ఒక్కరూ ఈ కదిరి నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇక్కడికి అడిగి వీళ్ళ ద్వారా కావాల్సింటే ప్రతి ఒక్కరు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతారు, ఆర్డీఓతో మాట్లాడతారు, బిఎల్ఓతో మాట్లాడతారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్లకు మాట్లాడతారు, ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడతారు, ప్రతి ఒక్కరికి మాట్లాడతారు. కాబట్టి మీరు మీ ఓటు హక్కు పోగొట్టకుండా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను విన్నవించుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, ఓటు హక్కు అనేది ఈరోజు మీరు ఓటు హక్కు కోల్పోతే ఓటు హక్కు కోల్పోవడంలే మీరు రేషన్ కార్డు కోల్పోతారు. అలాగే ప్రతి ఒక్క పథకం ఏదైనా ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం పథకాలు లేదు. రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఏదైతే పథకాలు వస్తుందో అప్పుడు మీకు ఈ ఓటర్ కార్డు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి మీకు ఈ దేశంలో మీ హక్కు ఉండాలంటే, మీకు పథకాలు దొరకాలంటే, అదేగాక ఏదైతే ఈ దేశంలో హక్కులు మీకు దొరకాలంటే ఓటు హక్కు తప్పనిసరి. ఓటు హక్కుని మీరు ఎలాంటి పరిస్థితుల్లో లైట్గా తీసుకోవద్దండి. మీరు బిఎల్ఓ దగ్గర పోండి, మీరు పోయి ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకి మళ్ళీ వాపస్ ఇచ్చి లాస్ట్ వరకు అంటే జూలై 15వ తేదీ వరకు ఈ ఎస్ఐఆర్ అమల్లో ఉంటుంది. నిన్న మొన్నటి నుంచి అంటే జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు ఏదైతే ఒక నెల ఎస్ఐఆర్ ఉందో దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని మీరు మీ ఓటు హక్కును మీకు హక్కు దొరికేలా చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి 2002 నుంచి నల్లవాడ కాన్స్టిట్యున్సీ ఓటర్లు కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఓటర్ లిస్టులు అన్నీ పెట్టి మేము ఈ ఎస్ఐఆర్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి రాకుండా ప్రతి ఒక్కరికి చాలా మేము పకడ్బందీగా ఇక్కడ మేము చేస్తున్నాం. యాక్చువల్గా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళకు ఒక పార్టీకి చెందిన ఓటర్లని వాళ్ళ ఓట్లు తీసేసి వీళ్ళు లబ్ధి పొందాలని ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో ఇమ్మీడియట్గా దాన్ని జరిపి ఏదైతే మా వైఎస్ఆర్సీపీ ఓటర్లని వాళ్ళు ముద్ర వేసినారో అఫ్కోర్స్ వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఓటర్లే, వాళ్ళ ఓట్లు తీసుకునేసి భారత పౌరుల హక్కు తీసేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఎస్ఆర్లో ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని పదే ప్రజల్ని వేడుకుంటున్నాం. హిందూపురం, మడకశిర, పెనుగొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఇవన్నీ ఉరవకొండ, గుత్తి, సింగనమల, అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి దాదాపు ఇప్పుడు దీంట్లో లేవు. నల్లవాడ లేదు, గోరంట్ల లేదు. కొత్త కాన్స్టిట్యున్సీ వచ్చేసింది కదా పుట్టపర్తి. గుత్తి ఆడుంది లేదు.